చిత్తూరు మేయర్ అనురాధ హత్య కేసులో ఓ వ్యక్తి పట్టుబడినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్, మేయర్ కాల్పుల కేసులో ఎవరిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి? అలాగే ఓ వ్యక్తిని పట్టుకున్నట్లు తెలుస్తోంది, వివరాలేంటి? రంగయ్య హత్య కేసు సంబంధించి పోలీసుల విచారణ ముమ్మరమైంది. దీనికి సంబంధించి ప్రస్తుతానికి ఇద్దరు వ్యక్తులు పోలీసులు అదుపులో ఉన్నట్లుగా పోలీసులు అవుతున్న సమాచారం వస్తుంది. దీనికి సంబంధించి ప్రస్తుతానికి పోలీసులు కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో అనురాధ దంపతులు సీకే బాబు పైన హత్యాయత్నానికి పాల్పడడం జరిగింది. ఈ కేసు సంబంధించి కిరాయి అంతకుల్ని హైర్ చేసుకుని వాళ్ళు హత్యాయత్నానికి పాల్పడ్డారు. అంతేకాకుండా 2 సార్లు కూడా దాడికి కూడా పాల్పడడం జరిగింది. అయితే కేసు సంబంధించి ఇద్దరు కిరాయి అంతకులు ఏదైతే ఉన్నారో ఆ కిరాయింతకులే ఇప్పుడు ఈ అనురాధ హత్య కేసులో కూడా కిరాయింతకులే ఉన్నట్లుగా పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు చూసినట్లయితే పోలీసులు పట్టుకున్న కిరాయింతకుల్లో గతంలో సీకే బాబు పైన దాడి చేసిన వాళ్ళలో ఒకరుగా ఉన్నట్లుగా పోలీసులు ప్రస్తుతంగా గుర్తించారు. అతని దగ్గర నుంచి మరింత సమాచారం సేకరించే పనిలో ఉన్నారు. ఎందుకంటే గతంలో సీకే బాబు పైన దాడి చేసిన సమయంలో ఎవరైతే దుండగుడు ఉన్నాడో వ్యక్తి ఉన్నాడో సదరు వ్యక్తి ఇప్పుడు ప్రస్తుతానికి అనురాధ దంపతుల పైన కత్తితో దాడి చేసి తర్వాత కాల్పులు జరపడం జరిగింది. అయితే పాయింట్ బ్లాంక్ నుంచి అత్యంత సన్నిహిత ఉన్న వాళ్ళు మాత్రమే ఛాంబర్ వరకు వెళ్ళగలుగుతారు. కాబట్టి వీళ్ళిద్దరికి గతంలో పరిచయం ఏదైతే ఇప్పుడు అంతకులు ఉన్నారో అంతకులకు తర్వాత ఇప్పుడు అనురాధకు వీళ్ళిద్దరి మధ్యలో కూడా గతంలో పరిచయాలు ఉన్నట్టుగా పోలీసులకు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఛాంబర్లోని పాయింట్ బ్లాంక్ దగ్గర వరకు ఆ దుండగుడు కిరాయింతకుడు వెళ్ళగలిగారంటే అత్యంత పరిచయం ఉంటే కానీ ఛాంబర్ లోకి ఎవరు కూడా వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఛాంబర్ లోకి వెళ్ళిన తర్వాత ఇద్దరు మధ్య ఏదైనా వాగ్వాదం జరిగిందా లేకుంటే ఏదైనా జరిగిందా, తర్వాత కాల్పులు జరపడానికి గల కారణాలు ఏంటి, తర్వాత ప్రస్తుతానికి దుండగుల నుంచి ఏదైతే ఇద్దరు వ్యక్తి కిరాయింతకుల్లో వాళ్ళ దగ్గర నుంచి పూర్తి సమాచారం ప్రస్తుతానికి స్వీకరించే పనిలో ఉన్నారు. గతంలో ఏదైతే సీకే బాబు పైన దాడి చేసిన సంఘటనలో అనురాధ దంపతుల పైన 2 కేసులు ఉన్నాయి. గతంలో కూడా వీళ్ళిద్దరూ పోలీస్ స్టేషన్లో లొంగిపోవడం జరిగింది. గతంలో కిరాయింతకుడు ఎప్పుడైతే అనురాధని చంపిన కిరాయింతకులు వాళ్ళు కూడా గతంలో పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతానికి అనురాధని చంపిన వాళ్ళలో అదే కిరాయింతకులు ఉండడంతో ఈ సీకే బాబు ఈ సంబంధించిన వాళ్ళు ఎవరైనా చేయించారా లేకుంటే అనురాధ సంబంధించిన ప్రస్తుతానికి కిరాయింతకుల మధ్యలో ఏమైనా లావాదేవీలకు సంబంధించిన గొడవలు ఉన్నాయన్న విషయాన్ని కూడా ప్రస్తుతానికి పోలీసులు కనుక్కునే ప్రయత్నం ఉన్నారు. అయితే వీళ్ళు ప్రస్తుతానికి 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏదైతే లొంగిపోయిన నిందితుల్లో వీళ్ళిద్దరిని విచారిస్తున్నారు. కాల్పులు జరిపిన తర్వాత పాయింట్ బ్లాంక్ నుంచి కాల్పులు జరిపిన తర్వాత ఇద్దరు దుండగులు బయటికి వచ్చి వేగంగా పారిపోయి అక్కడ పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్ లో లొంగిపోయినట్టుగా కొంత సమాచారం వస్తుంది. అయితే దీనికి సంబంధించి పోలీసులు మాత్రం తాము పట్టుకున్నామని చెప్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా ఇప్పుడు ఇద్దరు నిందితులు పోలీసులు వెళ్తున్నారు కాబట్టి అనురాధ ఒక మర్డర్ సంబంధించి పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని చెప్పి అటు పోలీసులు చెప్తున్నారు. అయితే రమేష్, అది మున్సిపల్ ఆఫీసులో ఈ ఘటన జరిగింది. వాళ్ళు పోలీసుల మీదే కాకుండా పోలీస్ సెక్యూరిటీగా పోలీసులే కాకుండా సొంత సెక్యూరిటీని కూడా పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. ఎలా జరిగిందంటారు? అయినప్పటికీ గతం నుంచి కూడా వీళ్ళు సొంత సెక్యూరిటీకి చాలా మంది పెట్టుకుంటారు. ఎందుకంటే సీకే బాబు వీళ్ళిద్దరి మధ్య గత కొంతకాలం నుంచి వారు నడుస్తుంది. వీళ్ళిద్దరి మధ్యలో కొంత గొడవలు ఉన్నాయి. వీళ్ళు ఒకరితో ఒకరు దాడులు చేసిన సంఘటనలు ఉన్నాయి. గతంలో కూడా సీకే బాబు పైన ఈ అనురాధ దంపతులు దాడి చేసిన ఘటనలు ఉన్నాయి. 2 కేసులకు సంబంధించి ఒక కేసులో వీళ్ళు ఒక పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు. వీళ్ళపైన కేసులు ఉన్నాయి. అయితే రైవల్ అనేది గత కొంతకాలం నుంచి కూడా ఇద్దరి మధ్య ఉన్నది అన్న విషయం కూడా స్పష్టంగా ఉంది. ఎందుకంటే సీకే బాబు ఎప్పుడైనా సరే తమ పైన దాడి చేసే అవకాశం ఉందని చెప్పి వీళ్ళు పోలీసులతో పాటు అటు ప్రైవేట్ వ్యక్తులను కూడా వీళ్ళు సెక్యూరిటీగా పెట్టుకొని ఉంటారు. అయితే ఇప్పుడు జరిగిన దాడికి సంబంధించినైతే గతంలో ఏదైతే వీళ్ళే అనురాధ దంపతులు హైర్ చేసుకున్న కిరాయి మనుషులే వీళ్ళనే ఇప్పుడు చంపినట్టుగా పోలీసులు గుర్తించారు. అయితే ఈ మనుషులు ఈ అనురాధ ఎందుకు చంపాల్సి వచ్చింది అన్న విషయాన్ని ప్రస్తుతానికి పోలీసుల విచారణలో బయటపడే అవకాశం ఉంది. థ్యాంక్ యూ రమేష్.